ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్నది రాళ్లు రప్పలే, ఎక్కడ చూసినా ముళ్ళ చెట్లే. కానీ ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని దీక్ష ఉంటే నల్ల రేగడిలోనూ హరితవనాన్ని తీర్చిదిద్దవచ్చని నిరూపించారు అక్కడి సిబ్బంది. మహాయజ్ఞంలో తలా ఓ చేయి వేసి గుట్టల నేలకు పచ్చల హారం అద్దారు. ఆకుపచ్చ సోయగాలతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని 12వ పోలీస్ పటాలం. అన్నెపర్తిలోని ఈ ప్రాంతం గతంలో గుట్టలు, ముళ్ల చెట్లతో నిండి ఉండేది. 2002లో 120 ఎకరాల్లో పోలీస్ బెటాలియన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఒకప్పుడు పటాలంలోని భూమి మొక్కల పెంపకానికి అనువుగా లేదు. పరిస్థితిలో మార్పు కోసం ఇక్కడి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గుంతల్లో ఎర్రమట్టి పోసి మొక్కలకు జీవం పోశారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఐపీఎస్ స్థాయి కమాండెంట్ వరకు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. కంటికి రెప్పలా వాటిని కాపాడుకున్నారు. వారి కృషి ఫలితంగానే నేడు 12వ పటాల ప్రాంగణం 24,000 చెట్లతో కళకళలాడుతోంది. ఈ బెటాలను ఫామ్ చేసినప్పుడు ఈ నేల నల్ల రేగడి నేల అవటం వల్ల ఎటువంటి వాతావరణంలో కూడా మొక్క బతికే అవకాశం లేని ప్రాంతంలో మా సిబ్బంది ఎంతో కృషి చేసి మట్టి ఎర్ర సాయిల్ తీసుకొచ్చి మొక్కకి సపోర్ట్ చేయటం వల్ల మొక్కలన్నీ బతికించడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 5,000 మొక్కలు మేము నాటాలని చెప్పేసి చేస్తున్నాము. మొక్కలు నాటడం కాదు, దాని యొక్క సంరక్షణని కమాండెంట్ గారు దగ్గరుండి ప్రతి ఒక్కరిని వీటిని భాగాలకు విభజించారు. ఎవరి ఏరియా వాళ్ళకి విభజించి ఆ యొక్క మొక్కకి నా పాదు తీయటం కాంచి మరి వాటికి స్టిక్స్ పెట్టడం కాంచి ప్రతి ఒక్కటి మార్నింగ్ మా కమాండెంట్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పటాలం ఆవరణలో 20 రకాల చెట్లతో పాటు అందమైన పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటిన వివిధ రకాల పూల మొక్కలు అన్నెపర్తికి అదనపు అందాన్ని తెచ్చాయి. పటాలంలో విరివిగా పెరిగిన భారీ చెట్లతో కేవలం పోలీసు సిబ్బంది కాకుండా పరిసర ప్రాంతాల వారు లబ్ధి పొందుతున్నారు. ఈ బెటాలియన్ ఇప్పుడు మేము ఉండడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని వెదరు, తెలంగాణ హరితారమెట్లు ఈ బెటాలియన్ కూడా ఈ చెట్లు హరితారంగా కాపాడుతూ కొన్ని రోగాల నుంచి విముక్తి చేస్తున్నాయి. నల్గొండలో ఉన్న టెంపరేచర్ ఇక్కడ చూస్తే ఈ చెట్లు ఉండడం వల్ల కనీసం ఒక 2 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇన్ని చెట్లు ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటాం. ఈ స్వచ్ఛమైన గాలి వల్ల మన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ముఖ్యంగా ఈ పచ్చని చెట్లు ఉండడం వల్ల మబ్బులు ఈ చల్లని గాలులకు వర్షం పడేటట్టు చేస్తున్నాయి అన్నమాట. అందుకనే అందరం కూడా పచ్చని చెట్లు పెంచాలని నేను కోరుకుంటున్నాను. 15 ఏళ్లుగా మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తూ వస్తోన్న పటాలం సిబ్బంది హరితహారంలో భాగంగా ప్రాంగణంలో మరో 4,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదర్శవంతమైన అడుగులతో మిగతా సంస్థలకు స్ఫూర్తినిస్తున్నారు.